నమస్కారం. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు నేర్చుకునే ఈ ప్రయాణంలోకి మీకు స్వాగతం. మీరీరోజు ఒక ఆరోగ్యకరమైన వంటతో పాటుగా ఒక మంచి విషయం కూడా వినబోతున్నారు. ఈ గుడ్లను చూడండి. ఇవి సాధారణమైనవి కావు. ఇవి బయటి ప్రపంచాన్ని చూడనివి. కాని ఇవి ఆరోగ్యానికి అలాగే శరీరానికి అవసరమైన ఎంతో మంచి పోషకాలు అందించే ఆహారం. ఇవి చూస్తుంటే మనలో దాగి ఉన్న అన్టాప్డ్ పొటెన్షియల్ గుర్తొస్తుంది. మనందర్లోనూ కొన్ని కలలు, కొన్ని ఆశయాలు బయటపడకుండా మన లోపలే ఉండిపోతాయి. ప్రపంచానికి తెలియని ఒక గొప్ప శక్తి మీలోనూ ఉంది. అన్లేడ్ చికెన్ ఎగ్ కర్రీ. దీని వెనక దాగి ఉన్న ఒక గొప్ప పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక అద్భుతమైన వంటకం సిద్ధం కావాలంటే మంట తగలాలి, మసాలాలు నలగాలి. జీవితం కూడా అంతే. కష్టాలు ఎదురైనప్పుడు, పరిస్థితులు మనల్ని ఉడికించినప్పుడు మనం కుంగిపోకూడదు. ఆ వేడిలోనే మనలోని అసలైన రుచి అంటే మన అసలైన సామర్థ్యం బయటపడుతుంది. మనలోని ప్రతిభకు సరైన ప్రోత్సాహం, శ్రమ తోడైతే మనం కూడా ఎవ్వరూ ఊహించని విధంగా రాణిస్తాం. అప్పటివరకు సాదాసీదాగా కనిపించిన మీ జీవితం ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపర్చే ఒక అద్భుత కావ్యంలా మారుతుంది. ఈ వంటకం మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మన జీవితంలో కొన్ని కలలు లేదా పనులు మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు. అవి పూర్తి కాలేదు కదా అని మనం బాధపడుతుంటాం. ప్రతిదీ వైఫల్యం కాదు. కోడిగుడ్డు బయటకు వస్తే అది అందరిలాగే మామూలు గుడ్డవుతుంది. కాని లోకలే ఆగిపోవడం వల్ల అదొక రేర్ డెలికసీ అంటే ఒక అరుదైన వంటకంగా మారింది. మనం దేన్నైనా చూసే విధానంలోనే దాని విలువ ఉంటుంది. లోకానికి అది అసంపూర్ణం కావచ్చు, కాని సరైన పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దితే అది అందర్నీ మెప్పించే అద్భుతంగా మారుతుంది. లోకల్లో ఏదీ వృధా కాదు. కొన్ని విషయాలు బయటికి కనిపిస్తేనే విలువ అనుకుంటాం, కాని పరిపక్వత చెందకముందే ఆగిపోయిన వాటిలో కూడా అద్భుతమైన రుచి, బలం ఉంటాయి. ఇవి బయటకు వచ్చి ఉంటే మామూలు గుడ్లే అయ్యేవేమో, కాని ఇప్పుడివి ప్రత్యేకమైనవి. మరొక్క విషయమేమిటంటే, పూర్వం గ్రామాల్లో నాటుకోడిని కోసినప్పుడు మాత్రమే లభించేవి. ఇవి అన్నివేళలా దొరికేవి కావు. అందుకే ఆ రోజు ఇంట్లో పండగ వాతావరణం ఉండేది. వంట చేసే వ్యక్తికి ఇదొక పరీక్షలాంటిది. ఎందుకంటే ఈ గుడ్లు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని చిదపకుండా గ్రేవీలో మెత్తగా ఉడికించి ఆ పచ్చసొన గట్టిపడేలా చేయడం ఒక కళ. మీరీరోజు ఆ వంటకాన్ని ప్రయత్నిస్తున్నారంటే మీరొక అరుదైన మరియు సాంప్రదాయకమైన వంటకాన్ని పునరుద్ధరిస్తున్నారని అర్థం. అచ్చమైన నాటు రుచి. ఈ గుడ్లు మసాలా గ్రేవీని బాగా పీల్చుకుంటాయి. ఒక్కసారి తింటే ఆ రుచిని మర్చిపోలేరు. పోషకాల గని. సాధారణ గుడ్ల కంటే వీటిలో ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు. సున్నితంగా కలపండి. గుడ్లు పగిలిపోకుండా ఉండాలంటే గ్రేవీ ఉడికే చివరి దశలో వీటిని వెయ్యాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా కొంచెం ఘాటుగా ఉంటే గుడ్డులోని నీచువాసన రాకుండా రుచి అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితానుభవం వేరొకరికి కూడా ఒక గొప్ప పాఠమే. అలాగే మీరు ఎవరినైతే మోటివేట్ చేసి జీవితంలో విజయం సాధించడాన్ని కోరుకుంటారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి.